अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। अंबेडकर के नजरियात को जारी रखना चाहिए। उस्मानिया यूनिवर्सिटी ने मुश्तरका तौर पर एक प्रोग्राम का इनेकाद किया जिसमें डॉक्टर बी.आर. अम्बेडकर डॉक्टरेट के एजाज से डिग्री हासिल की। उस्मानिया यूनिवर्सिटी के वाइस चांसलर प्रोफेसर एम कुमार रहजराई प्रोग्राम के मेहमान खसूसी थे। उन्होंने कहा कि आलमी सतह पर उस्मानिया यूनिवर्सिटी की साख को बढ़ाने के लिए नौजवानों को आगे बढ़ना चाहिए। उन्होंने कहा कि डॉक्टर बी.आर. अम्बेडकर तालीम की वजह से अजीम इंसान बने और इसीलिए हर शख्स को चाहिए कि वो तालीम को हीरे का हथियार बनाकर बुलंद चोटियां सैर करे। उन्होंने कहा कि तेलंगाना हुकूमत तालीमी निज़ाम में इस्लाहात पर खुसूसी तवज्जो दे रही और नई चीज़ों की तेज़ रफ्तार तरक्की में उस्मानिया यूनिवर्सिटी उसे तस्लीम कर रही। Finally, I would like to invite Acharya Degree College directors. The one making the closing remarks is taking the oath of thanks and a memorable occasion. From the depth of our heart, we thank our chief guest, Professor Kumar Nagaran sir, and Jitendra Kumar Nayak sir, OSDP Vice Chancellor of Uస్మానియా University, and Professor G. Nagaraju sir, HOD Department of Sociology of Hyderabad, Central University, and Professor M. Lingappa sir, and Dr. Challamala Venkateshwaru sir, and Madhavi madam, and Hamira madam, and for the not only sparing their memorable time and grace this occasion, but also enlightening us, sharing their experience, and also Kanda Nageshwaran sir for your valuable speech. And the sir indicated your words have inspired us all, and I thank our principal and all my staff who have devoted lot of time and energy for this program, and also thank our students. Thank you once again all assembled here for making the event grand success. Thank you everyone. చాలా ఉత్తేజంగా ఉన్నారు పిల్లలందరూ. ముఖ్యంగా వేదిక పైన ఉన్న నా మిత్రులందరికీ, వేదిక కింద ఉన్న ఆచార్య డిగ్రీ కాలేజ్ యాజమాన్యము, ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ అందరికీ, వారితో పాటు మా యొక్క ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభోదయం. మా ప్రొఫెసర్స్ అందరూ ఆల్రెడీ చెప్పారు ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ వెరీ క్లియర్గా. రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు ఉన్నాయని మీ అందరికీ తెలుసు, మన అందరం కూడా చర్చించుకున్నాం. అట్లాగే మూడవ ఇంపార్టెన్స్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది, అంతకంటే ముందు నాకు తెలియదు. ఈ బసవేశ్వర గారు తను చేసిన ఏదైతే కృషి 11వ శతాబ్దం నుండి తను రకరకాల ఆస్పెక్ట్స్ లో, అంటే క్యాస్ట్లెస్, జెండరు, క్లాసిటీ, వర్క్ విత్ వర్క్షిప్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే దాదాపు 1000 సంవత్సరాల క్రితమే తను ఇట్లాంటి వాటిపైన సమాజంలో తీసుకురావడం. నా పేరున ధన్యవాదాలు చెప్తూ, మీ అందరూ కూడా లంచ్ టైంలో ఆకలిస్తున్నా కానీ మీరు చప్పట్లతోని మారుమోగించారు, తెలంగాణ పాటతోని మమ్మల్ని మారుమోగించారు మంచిగా. కాబట్టి మీ యొక్క వైబ్రేషన్ అట్లాగే ఆ వైబ్రేషన్ ఎప్పటికీ కంటిన్యూ కావాలి. ఏజ్ అనేది ఫ్యాక్టర్ కానే కాదు. మీరు లాస్ట్ బ్రీత్ వరకు మీరందరినీ ప్రభావితం చేయాలి, మంచి గురించి కాంట్రిబ్యూట్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే యాజమాన్యంకు స్పెషల్ థ్యాంక్స్, నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడం విద్యార్థులతోని రియల్ గా నేను మర్చిపోలేదు.
ఇట్లాంటి నేను తెలంగాణలో ఉన్న మా యూనివర్సిటీస్ ఏదైతే మా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ లో నాకు టైం దొరికినప్పుడల్లా వెళ్ళి ఇట్లాంటి మీటింగ్స్ పెట్టి విద్యార్థులతో ముచ్చటించి వాళ్ళకు ప్రభావితం చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ గా నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశంతో నేను చాలా వీళ్ళందరికీ కూడా మోటివేషన్ చేసి ప్రతి స్టూడెంట్ కూడా ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలనేటట్టుగా నేను నా సూచనలు మోటివేషన్ చేస్తాను. సో మీ అందరికీ స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున నా యొక్క అప్రిషియేషన్స్, అలాగే ఫ్యాకల్టీ అందరికీ అండ్ మేనేజ్మెంట్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హైదరాబాద్ చరిత్రలో ఒక సుదినం సార్ ఈరోజు సమసమాజ నిర్మాణంలో భాగస్వామైనటువంటి బసవేశ్వరుడి సిద్ధాంతాలతో వర్ధిల్లే ఈ సభా ప్రాంగణం ప్రపంచ చరిత్రలో భారతదేశం యొక్క ఖ్యాతిని ఇమ్మడింపజేసినటువంటి స్వామి వివేకానంద జయంతి ఈరోజు 1953 జనవరి 12న ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క డాక్టరేట్. Hungry? No. See, this is a day we celebrate. We celebrate Ambedkar honorary doctorate of a day because we need to take inspiration from his life. Through these small hungers and all, he had fought to gain this great degree, PhD degree, right? And you're here to get inspiration and think in those terms. Always think high, aim high, therein lies all the honor. Has been thinking about this and he has extended this kind gesture to enhance your skills, to become very good educationists and to serve the society irrespective of caste, creed, any other economic ups and downs. Thank you so much. చేసినటువంటి గౌరవనీయులు సీనియర్ ప్రొఫెసర్ శ్రీ ప్రొఫెసర్ ఎం కుమార్ సార్, వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ సారు, సివిల్ ఇంజనీరింగ్లో ప్రముఖ విద్యావేత్త, విశిష్ట పరిశోధనలు, సీనియర్ ప్రొఫెసర్, దాదాపు 3 దశాబ్దాల పరిశోధన కలిగినటువంటి వ్యక్తి. డైరెక్టర్గా అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ రీజనల్ సెంటర్ డైరెక్టర్గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి పెద్దలు, మాన్యులు, మన కళాశాలకు చేసినటువంటి మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం కుమార్ సార్ స్వాగతం పలుకుతూ ఈ విద్యార్థులను ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి వినోదపూర్వకంగా సేవలు అందించిందిగా కోరుచున్నాం. స్పీచ్ అయిపోయింది అనుకుంటా. బిఆర్ అంబేద్కర్ ఆనరరీ డాక్టరేట్ ఈ సమావేశం మన ఆచార్య డిగ్రీ కాలేజీలో పెట్టడం బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి అనుకుంటా. సభ అధ్యక్షుడు ఆచార్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, మరి ఆనరబుల్ కుమార్ సార్ వైస్ ఛాన్సలర్ ఓయూ గారికి, వివిధ శాఖ ప్రొఫెసర్ల గారికి నా యొక్క జైరాబాద్ మా ఆచార్య డిగ్రీ కాలేజ్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన హైదరాబాద్కు 4 సార్లు వచ్చిన అంబేద్కర్ సార్ ఈరోజు మాకు ఒక క్వశ్చన్ మీద చెప్పింది సార్. మీరు భారతదేశంలో మొట్టమొదటి డాక్టరేట్ ఏ యూనివర్సిటీ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి క్వశ్చన్ ఇది మా విద్యార్థులకి వచ్చింది సార్. మా విద్యార్థులకు ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ తెలిసింది కాబట్టి మీ వల్ల సార్ మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక చిన్న పాట వార్త సార్. చుక్కల్లో చంద్రుడా భరత జాతి సూర్యుడా బహుజనుల దేవుడా బాబా అంబేద్కరుడా ఈ మట్టిలోని మాణిక్యాలుంటాయనటానికి ఈ మట్టిలోని మాణిక్యాలుంటాయనటానికి మరో ఉదాహరణ లేని మా
రెడీ